నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. బోర్డు మీద మీరు ఆల్రెడీ రాశారు శని వక్రగతి, అదే వక్ర దృష్టి అంటే మారట్లేదు, రాశి మారట్లేదు కదా. అదే ఆ కన్ఫర్మేషన్ కోసం, ఎందుకంటే అన్ని ఛానల్లో కూడా శని భగవానుడు వక్రం వస్తున్నాడు, వక్రం అంటే వక్రం అయితే ఏంది, మొత్తం రాశి వక్ర దృష్ట్యా లేదా వక్రము కంప్లీట్ గా ఆ యొక్క గ్రహము రావడం జరుగుతున్నదా అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా. అంటే 139 రోజులు వక్రగతిలోనే ఉంటారా? రైట్. సో మరి ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అట్లాగే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే, ఇత్యాది విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారి మీ ద్వారా. ఈ యొక్క శని వక్ర దృష్టి అనేటువంటిది ఏమిటి అంటే, మనమే ఇప్పుడు కరెక్ట్ గా ఎట్లయితే కూర్చొని ఉన్నామో మన స్థానం నుండి ఎన్ని వైపులా మనం చూడగలుగుతాం. పైకి కావచ్చు, ఇటు పక్కల చూడగలుగుతాం. కంప్లీట్ బ్యాక్ అంటే కొంత టర్న్ అట్లా చూడొచ్చు. అలా కాస్త టర్న్ అయి ఈ యొక్క కుంభంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఈ యొక్క మకరం వైపుగా కూడా చూపు అనేటువంటిది మళ్ళింది. అంతే, ఇక్కడ మకరం వైపుగా దృష్టి రావడం జరిగింది. మరి దాని వలన ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక ఏదో ఎక్కడికో అంటే బయట దేశాలకు వెళ్ళేటువంటి సందర్భంలో లేదా ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో అయినా ఒక హాఫ్ అన్ అవర్ కంటే మనం ముందే ఉండాలి అని చెప్పి, ఆ యొక్క ఫ్లైట్ టైం కన్నా మనము ఈ యొక్క ఎగ్జామ్ రాసే టైం కన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు, బోటింగ్ టైం ఒక 1 అవర్ ముందు అయినా అక్కడికి ఉండాలి అని చెప్పి మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నాము. ఖచ్చితంగా వెళ్తారు అందరూ కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య ఇంకొక 40 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ సమయం ఉంది, ఓకే అనుకునే సందర్భంలో హాల్ టికెట్ మర్చిపోయాం, లేదా ఇక్కడ ఫ్లైట్ టికెట్ మర్చిపోయాం. ఎంత స్పీడ్గా వచ్చి ఎంత స్పీడ్గా వెళ్ళాలి, అసలు సమయం సరిపోదు కూడా. సరిపోదు అనేది కాదు, కానీ చాలా స్పీడ్గా వచ్చి వెళ్ళాలి. ఉదాహరణకు అయ్యో 5 నిమిషాలు అటో ఇటో మేబీ ఫ్లైట్ దొరకవచ్చును, లేదా ఇక్కడ ఎగ్జామ్ రాసే సందర్భం ఉండవచ్చును, ఏదైనా కావచ్చును, ఇన్విజిలేటర్ వారు రమ్మనవచ్చును, ఏదైనా కావచ్చును. ఎట్ ద సేమ్ టైం అదే విధంగా శని భగవానుడు ఇప్పుడు వస్తున్నాడు మకరం వైపుకు దృష్టి మళ్ళింది. మరి దీని వలన ఎవరికి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసేదానికన్నా ముందు మీరు ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. మీ జాతకములో శని భగవానుడు వక్రం ఉంటే, లేదా ఎట్ ద సేమ్ ప్లేస్ లో కుంభరాశిలోనే శని భగవానుడు విన్నారా, ఈ విషయాన్ని గమనించుకోండి. మీ జాతకంలో శనేశ్వరుడు ఎక్కడున్నాడు, నీచబడ్డాడా, ఉచ్చబొందున్నాడా, ఇలాంటివి అయితే తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి. విన్నారా? మరి ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. కర్కాటక, సింహ, కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి శని వక్ర దృష్టి వల్ల? తప్పకుండా కర్కాటక రాశి వారు 2022 నుండి కూడా ఆగస్టు నుండి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2022 ఆగస్టు నుండి స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, అనుకున్నటువంటి విధంగా డబ్బులు గిట్టుబాటు కాని పరిస్థితులు కానీ ఉన్నవి. గత 2-3 నెలల నుండి యొక్క గురువు గారు వీరికి 11వ స్థానానికి రావడం చేత కొంత లాభసాటిగానే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా వీరికి ఉండేటువంటి కామన్ బాధ ఏమిటి అంటే వివాహం. నాకు ఇంకా వివాహం కావడం లేదు అని అనుకునేటువంటి వారికి 30+ ఉండేటువంటి వారు కానీ, 28+ ఉండేటువంటి వారు కానీ, వివాహం కావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఇది మీకు సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి. శని యొక్క వక్ర దృష్టి మీకు 7వ దృష్టి మీద పడడం జరుగుతున్నది కనుక తండ్రి లేని సంబంధాలు కానీ, మీ ఇంటి నుండి లెఫ్ట్ సైడ్ నుండి సంబంధాలు కానీ రావడానికి ఎక్కువ కూడా ఛాన్సెస్ ఉంటవి. పశ్చిమం వైపుగా లేదా సౌత్ డైరెక్షన్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. ఇక మీ జాతక రీత్యా మాత్రం ఏమైనా దోషాలు కానీ, ఇబ్బందులు ఉంటే మాత్రం చెప్పలేము. మనం చెప్పినటువంటి దానికి కాస్త ఇబ్బందికరమైనటువంటి ఉండేటువంటి పరిస్థితి ఉంది వారి యొక్క గ్రహస్థితి కనుక. మరి సప్తమాది కనుక కేవలం వివాహము లేదా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటువంటి వారికి
బాగుండేటువంటి పరిస్థితి. సింహరాశి. సింహరాశి వారికి సప్తమ శని మూలకంగా భార్యాభర్తల్లో ఎవరికో ఒకరికి హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతున్నవి. హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి సందర్భాలలో ఇప్పుడు కొంత ఈ యొక్క శని వక్ర దృష్టి చేత పర్వాలేదు అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఒకరు తగ్గి వెనక్కి వచ్చారు అంటే మనం గెలిచామని గల్ల ఎగరవేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. శని భగవానుడు సప్తమాత మీకు ఉండడం చేత కొన్ని ఇబ్బందులు పెట్టాడు. అది అర్థం చేసుకొని ఈ 3 నెలలు వక్రం వచ్చిండు. అణిగి మణిగి ధర్మంగా పూజ్యులను గౌరవిస్తూ మంచిగా ఉన్నట్టయితే మళ్ళీ నెక్స్ట్ 3 నెలల్లో మళ్ళీ సప్తమ శనే పోతుండు. ఈ 3 నెలల్లో మీ బుద్ధి మంచి బుద్ధి మారి మంచిగా ఉన్నట్టయితే నెక్స్ట్ మీకు రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఎప్పుడైనా వక్రం వచ్చి వెళ్ళిన తర్వాత శనేశ్వరుడు ఒక్కొక్క రాశికి వారి అదృష్టాన్ని బట్టి అద్భుతమైనటువంటి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా గౌడ్ జాబ్ ఆల్సో ఇలాంటివి ఉంటవి. కనుక అది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. సింహరాశి వారికి శత్రు నాశనం అయితే ఉంది. శత్రువుల నుండి అంటే మైనస్ వాతావరణంగా అయితే ఉంటుంది మీరు పనిచేసే చోట కానీ లేదా ఇంకెక్కడైనా కూడా. ఓకే. ఇక కన్యారాశి. కన్యారాశి వారిని చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి 5వ స్థానంలో దృష్టి అనేటువంటిది పడడం జరుగుతున్నది. ఇక్కడ వాస్తవానికి 6వ స్థానంలో ఉండేటువంటి శని మూలకంగా గత కొన్ని రోజుల నుండి కూడా మీకు పోటీ పరీక్షలు కానీ మరొకటి అయినా కూడా అద్భుతంగా ముందుకైతే వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఏంది, కన్యారాశికి సంబంధించి విదేశీ ప్రయాణాలు ఏమైనా వెళ్ళాలి అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయము. విదేశీ ప్రయాణాలు కొంచెము ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే శని మూలకంగా. కానీ విదేశీ యానం అయితే ఉంది. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా సంతానం జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇక గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఎవరైతే ఎదురు చూస్తున్నా కూడా వారికి కూడా తప్పకుండా గవర్నమెంట్ యోగం అయితే ఉంది. ఇక మీ జాతకంలో ఏమైనా గ్రహాలు తేడాగా ఉంటే మాత్రం చెప్పలేం. ఎందుకంటే ప్రిడిక్షన్ రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అది కూడా పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా మీ జాతకం బాగుంది, ఇక్కడ చాలా బాగుంది, సంతాన యోగం అనుకున్నప్పుడు మీ జాతకం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇక ఈ యొక్క 3 రాశుల వారు కూడా ఖచ్చితంగా కూడా ఆవ నూనెతో దీపారాధన మస్ట్, లేదా శనికి సంబంధించింది ఏమైనా నల్ల నువ్వులు దానం కావచ్చు ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక్కటే సముద్రము ఇది, ఇందులో నుండి ప్రతిదీ కొత్తనే. ఏ విషయం తెలుసుకోవాలన్నా కూడా ఆస్ట్రాలజీ కావచ్చును, యొక్క ప్రిడిక్షన్ కావచ్చును, ఒకరికి ఒకరు చెప్పింది నచ్చదు కావచ్చును, మరొకరికి కరెక్ట్గా ఉంది అనేటువంటి విధంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీ జాతక పరిశోధన మస్ట్ జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఖచ్చితంగా కూడా మనం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కనుక దాన్ని బట్టి ఈ యొక్క శని వక్రం మీ జాతకంలో వక్రం ఉంటే కూడా చెప్పలేము, ఇబ్బంది అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా రావి చెట్టు దగ్గర శనికి దీపారాధన చేయమని చెప్తున్నారు కాబట్టి ఆవ నూనెతో ఖచ్చితంగా శనివారం చేసుకోవచ్చా అండి? శనివారం ఏ సమయంలో చేయమంటారు? ప్రదోష కాలంలో లేదా 6-10 లోపు ఉదయం. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తుల, వృశ్చిక, ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో ఈ శని వక్ర దృష్టి చేత అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.